జియోనియో డొమినికో బార్బెరో గారు ముంబై నుండి ఎద్దుల బండి మీద హైదరాబాద్కు బయలుదేరారు. నెల రోజుల పాటు హైదరాబాద్కు సాగిన ఈ సుదీర్ఘ ప్రయాణంలో భారతీయ సాంప్రదాయాలను ఆచారాలను పరికించి చూచారు. 1855 జూన్ 5వ తేదీన హైదరాబాద్ చేరుకున్నప్పుడు ఐర్లాండ్ దేశపు మిషనరీ డానియల్ మర్ఫీ పీఠాధిపతులు వీరిద్దరిని ఎంతో ఆప్యాయతతో ఆహ్వానించారు. 1851 సంవత్సరంలో మొట్టమొదటిగా ఏర్పాటైన హైదరాబాద్ వికారియేట్కు మోన్సిగ్నర్ డానియల్ మర్ఫీ గారే మొదటి అపోస్తలిక వికారుగా నియమింపబడిన వారు. ఖమ్మం ప్రాంతానికి పీమే సభ వారి రాక. హైదరాబాద్ చేరినప్పటి నుంచి పీమే సభ గురువులు ఆంధ్రప్రదేశ్ వివిధ ప్రాంతాలలో పనిచేయుటకు ఉన్న పలు అవకాశాల కోసం అన్వేషించారు. 1866లో అప్పటి హైదరాబాద్ పీఠాధిపతులు మోన్సిగ్నర్ పియాత్రో కాప్రోటి అనుమతితో హైదరాబాద్ వికారియేట్లో ఉన్న తుర్లపాటు మిషన్ నుండి బయలుదేరి ఖమ్మం జిల్లాలోని భద్రాచలం కొండ ప్రాంత కోయవారి దగ్గరకు వెళ్లారు. మొట్టమొదటి సువార్త యాత్ర చేసిన బ్రదర్ హెండ్రిక్స్ ఇచ్చిన సమాచారంతో ఫాదర్ సాల్వి కొంతమంది ఉపదేశులతో కలిసి కోయ తెగవారు గ్రామాలను సందర్శించారు. 1886 మార్చి 31న కోయ గ్రామాలలో అతిపెద్దదైన అచ్చంపాలెంలో మొదటిసారిగా దివ్య పూజ బలిని సమర్పించారు. 1886 నవంబర్ 27న ఫాదర్ సాల్వి గారు రెండవ సువార్త యాత్ర మొదలు పెట్టారు. దురదృష్టవశాత్తు ఈ యాత్ర విషాదంగా ముగిసింది. 1889లో ఖమ్మం జిల్లా ఇల్లందులో ఫాదర్ సాల్వి గారి సువార్త పరిచర్య వలన ప్రపంచంలో పీమే అనేక ప్రాంతాలలో పనిచేసింది. వాటిలో మిలనేషియా మొదటిది కాగా భారతదేశం మొట్టమొదటిది. మిలనేషియాలో ప్రారంభించినప్పటికీ 80 మంది ప్రజలు కోయవారు సంఘంగా తయారయ్యారు. పునీతుల ఆదర్శంతో జీవిస్తున్న ఫాదర్ సాల్వి గారు ఖమ్మం జిల్లా ప్రాంతంలోని అనేక మంది ప్రజలకు సువార్తను అందించాలని తపించారు. హైదరాబాద్ పీఠంలోని తుర్లపాడు విచారణ నుండి ఫాదర్ ఫెర్డినాండో రొల్లా గారు 1901లో ఖమ్మం జిల్లా మదిరి తాలూకాలోని బయ్యారం గ్రామాన్ని చేరుకున్నారు. తుర్లపాడు నుండి తరచుగా బయ్యారం మిషన్ను పురోగతి బాట పట్టించారు. 1912లో బయ్యారం మిషన్ హైదరాబాద్ మేత్రాసనం కింద స్వతంత్ర విచారణగా ఏర్పాటైంది. అప్పుడు బయ్యారం విచారణ 65 గ్రామాలలో 2700 మంది క్రైస్తవులతో అలరారింది. కాలక్రమేణా ఈ బయ్యారం విచారణ నుండే ఎన్నో విచారణలు అవతరించాయి. రెవరెండ్ ఫాదర్ అగస్తీ కొలంబో పీమే గారు గొప్ప మిషనరీ మరియు విజనరీ, సువార్థికులు మరియు గొప్ప దార్శనికుడు. 1952లో ఇండియాకు వచ్చినారు. 1962వ సంవత్సరంలో తన సువార్త పరిచర్యలో దూసుకుపోతూ ఖమ్మం సౌత్ విచారణ గురుగా పనిచేస్తూ ఖమ్మం పరిసర ప్రాంతంలో పరిచర్యలు చేశారు. ఆ సమయంలోనే ఖమ్మం నార్త్లో కొద్దిగా స్థలము కొని 2 అంతస్తుల భవనాన్ని నిర్మించారు. ఈ భవనంలోనే క్యాథలిక్ సెంటర్ను ఏర్పాటు చేసి పేద కథోలిక విద్యార్థులకు కాలేజీలో స్కూల్ చదువుటకు ఆర్థిక సహాయం చేసేవారు. ఈ భవనంలోనే ఏర్పాటు చేసిన కొంత భాగంలో షాపుల కోసం కేటాయించి వాటి ద్వారా వచ్చిన అద్దెతో పేద విద్యార్థులను చదివించేవారు. అప్పటి నుండి ఈ మధ్యకాలం వరకు పీమే గురువులు క్యాథలిక్ సెంటర్ నిర్వహణ బాధ్యతలు నిర్వర్తించారు. అప్పటి నుండి క్రైస్తవుల ఆధ్యాత్మిక అవసరాలలో భాగంగా దివ్య బలి పూజను నిర్వహించడం మొదలుపెట్టారు. దీనిలో భాగంగానే 1973వ సంవత్సరంలో ఖమ్మం సౌత్ విచారణ నుండి కొన్ని గ్రామాలను విడదీసి నేలకొండపల్లి విచారణ నుండి కొన్ని గ్రామాలు, ప్రొద్దుటూరు విచారణ నుండి కొన్ని గ్రామాలు వీడి ఖమ్మం నార్త్ విచారణగా ఏర్పాటు చేయబడినది. ఈ విచారణకు ఫాదర్ జాన్ సుబ్రహ్మణ్యం గారు పీమే గారు మొట్టమొదటి విచారణ గురువులుగా నియమించడం జరిగింది. 1973 నుండి 84 వరకు సుమారు 9 సంవత్సరాలుగా విచారణ గురువులుగా క్యాథలిక్ సెంటర్ను డైరెక్టర్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 1984 నుండి 91 వరకు
రెవరెండ్ ఫాదర్ కార్లో రిమోండి పీమే గారు విచారణ బాధ్యతలు నిర్వర్తించారు. విచారణ ఏర్పాటు చేసినప్పటికీ విచారణ గుడి గాని గురు నిలయం గాని లేదు. ఈ సవాళ్ళ మధ్యలో 1986లో మరే మాత భక్తుడిగా ఖమ్మం మాత పేరు మీదుగా గ్రోటో నిర్మాణము ప్రారంభించారు. 1987లో ఖమ్మం మాత గృహమును ఫాదర్ మిల్కీ రాజా పీమే గారు ఆశీర్వదించి మరేమాత స్వరూపమును ప్రతిష్ఠించారు. పెద్ద పెద్ద రాళ్ళు రప్పలను తొలగించి సదును చేసి నూతన దేవాలయాన్ని నిర్మించి దానికి జాన్ మజుకోని దేవాలయంగా నామకరణము చేశారు. ఆ తదుపరి ఇక్కడ ఈ పీమే క్యాథలిక్ సెంటర్లో పనిచేసిన గురువులు రెవరెండ్ ఫాదర్ తోట బాలస్వామి గారు మరియు రెవరెండ్ ఫాదర్ ఒర్లాండో క్వింటాబా గారు మరియు ఫాదర్ మిల్కియోర్ రాజా దుర్గం గారు మరియు రెవరెండ్ ఫాదర్ జార్జి తైలం మన్నాల్ గారు, రెవరెండ్ ఫాదర్ గువ్వల జార్జి గారు, రెవరెండ్ ఫాదర్ ఆరోగ్యస్వామి విన్సెంట్ గారు, రెవరెండ్ ఫాదర్ అగస్టిన్ ముండుపాల్కల్ గారు, రెవరెండ్ ఫాదర్ ఎన్ ప్రకాష్ గారు, రెవరెండ్ ఫాదర్ అగస్టిన్ గారు పనిచేశారు. ఈ 50 సంవత్సరాల ఘన చరిత్ర గల మన ధన్య జాన్ మజుకోని దేవాలయం స్వర్ణోత్సవాలు జరుపుకోవటం మనందరికీ ఎంతో గర్వకారణము. ఈ సందర్భంలో ఈ వేడుకలకు విచ్చేసిన మీ అందరికీ హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతున్నాము. మన విచారణ ఇంకా అనేక రకాలుగా ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెందాలని ఆ త్రియేక దేవుని ఈ దివ్య బలి పూజలో ప్రార్థించుదాం. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, అందరూ కూడా లేచి నిలబడి ఈనాటి ఈ స్వర్ణోత్సవ వేడుకల దివ్య బలి పూజను స్వాగత నృత్యము ద్వారా మనందరము కూడా ప్రారంభించుకుందాం. మన విచారణ బిడ్డలు స్వాగత నృత్యముతో మన యొక్క గురువులను, పీఠాధిపతులను, అతిథులందరినీ కూడా సాదరముగా ఈ దివ్య బలి పూజకు ఆహ్వానించేటువంటి ఈ యొక్క కార్యక్రమాన్ని మనము తిలకించుదాం.
ప్రియ విశ్వాసులారా, అందరూ కూడా ఫోన్లన్నీ పక్కకు పెట్టి భక్తి విశ్వాసములతో ఈ యొక్క పరిశుద్ధమైనటువంటి దివ్యబలి పూజలో పాల్గొనవలసింది మేమందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈనాడు ఈ బలి పూజలో చేసినటువంటి గురువులు
పిఐమి సభకు చెందినటువంటి గురువులందరూ కూడా పీఠము చుట్టూ ఉండవలసిందిగా కోరుతూ ఉన్నాను. పిఐమి సభకు చెందినటువంటి గురువులందరూ కూడా పీఠము దగ్గర ఈ యొక్క దివ్యబలి పూజలో పాల్గొని విచారణ కోసం ప్రార్థించవలసిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాం. ఇప్పుడు ఈ దివ్యబలి పూజలో భాగముగా మన యొక్క భారతదేశ సాంప్రదాయం ప్రకారం ఇప్పుడు మన యొక్క మేత్రాణులకు అతిథులకు చేసినటువంటి గురువులందరికీ కూడా కుంభహారతితో ముందుగా మన యొక్క మేత్రాణులను గురువులను సాదరంగా ఆహ్వానిస్తూ గౌరవిస్తూ ఉన్నారు. ఇప్పుడు మన ఖమ్మం పీఠం పాలనాధికారి ఉడుమల వాళ్ళ తండ్రి గారు మనందరినీ కూడా కుంభహారతితో ఆశీర్వదిస్తూ ఉన్నారు. అందరూ కూడా భక్తి విశ్వాసములతో పాల్గొనండి. ప్రియ విశ్వాసులారా, మన ధన్య జాన్ మజుకుని దేవాలయ స్వర్ణ జూబిలీ దీని సందర్భముగా జ్యోతి ప్రజ్వలనను ఇప్పుడు మనము చేసుకుందాం. జ్యోతి ప్రజ్వలన చేయడానికి ముందుగా మన యొక్క ఖమ్మం పీఠ పాలనాధికారి ఉడుమల బాల తండ్రి గారిని, అదేవిధముగా బిషప్ ఎమెరిటస్ మోస్ట్ రెవరెండ్ బెనవెంతో సీసర్ గారిని, వారి తరువాత పిఎంఈ సభ రీజనల్ సుపీరియర్ అండ్ వెరీ రెవరెండ్ ఫాదర్ అపెచ్చోలి ఫ్రాన్సిస్కో గారిని, విచారణ గురువులు రెవరెండ్ ఫాదర్ గొర్రెముచ్చు సురేష్ గారిని, అదేవిధంగా విశ్వాసులలో మిస్టర్ వడపల్లి బాలరాజు గారిని జ్యోతి ప్రజ్వలన చేయవలసిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాం. మరొకసారి మన యొక్క స్వర్ణ జూబిలీ వేడుకలలో భాగముగా ఈ యొక్క పండుగ సందర్భముగా జ్యోతి ప్రజ్వలన మన యొక్క ప్రీతమ పీఠాధిపతులు ఉడుమల బాల తండ్రి గారు, మన మధ్యకు విచ్చేసినటువంటి అతిథులు బిషప్ ఎమెరిటస్ మోస్ట్ రెవరెండ్ బెనవెంతో సీసర్ గారు, వెరీ రెవరెండ్ ఫాదర్ అపెచ్చోలి ఫ్రాన్సిస్కో గారిని జ్యోతి ప్రజ్వలన చేయవలసిందని కోరుతున్నాను. అందరము కూడా కరతాళ ధ్వనులతో ఈ సంతోషంలో పాలు పంచుకుందాం. జ్యోతి ప్రజ్వలన మన తండ్రి గారు చేస్తూ ఉన్నారు. ఇప్పుడు మన మధ్యలో ఉన్నటువంటి మోస్ట్ రెవరెండ్ బోనవెంతో సీసర్ గారు, వారి తరువాత పిఐమి సబ్ రీజనల్ సుపీరియర్ వెరీ రెవరెండ్ ఫాదర్ అపెచ్చోలి ఫ్రాన్సిస్కో గారిని అందరము కూడా గట్టిగా చప్పట్లు కొడదాం. ఈ విచారణ జూబిలీ వేడుకలను ఇంత అందముగా జరుపుతున్నటువంటి విచారణ గురువులు రెవరెండ్ ఫాదర్ గొర్రెముచ్చు సురేష్ కుమార్ గారిని జ్యోతి ప్రజ్వలన చేయవలసిన కోరుతూ ఉన్నాను. విశ్వాసులలో మిస్టర్ వడపల్లి బాలరాజు గారిని కూడా ముందుకు వచ్చి జ్యోతి ప్రజ్వలన చేయవలసిందిగా కోరుతూ ఉన్నాం. గాయక బృందం ప్రవేశ గీతాన్ని ఆలపించి కళ్యాణ స్తుతి స్తోత్రం పరమేశ్వరుని పరమ పూజ బలియాగం
క్రీస్తునాథుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ధన్యజాను మజుకోని విచారణ స్వర్ణోత్సవ వేడుకలలో భాగముగా అత్యంత ముఖ్యమైనటువంటి ఘట్టము మన యొక్క దివ్య బలి పూజ. ఈ యొక్క దివ్య బలి పూజను సమర్పించి దేవునికి మహిమపరిచే విధముగా మన మధ్యకు వచ్చినటువంటి మహాగణ శ్రీ 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 ఉడుమల బాలా తండ్రి గారికి ధన్యజాని మజుకోని విచారణ యొక్క నమస్సుమములు మరియు వారికి హృదయపూర్వకముగా సంఘము తరపున ఆహ్వానము పలుకుచున్నాను. అదే విధముగా మన మధ్యలో ఉన్నటువంటి మహాగణ శ్రీ 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 బొనవెంతో చీసర్ PIME Emeritus Bishop of Wanimo PNG, Reverend Father Francesco Rapaccioli, PIME. So it's my honor to welcome the personalities of PIME in our midst, and we ask them to pray for all of us as on this special occasion. అదే విధముగా మరి యొక్క దివ్య బలి పూజకు విచ్చేసినటువంటి మరి గురువులందరికీ కూడా ప్రత్యేక విధముగా ఆహ్వానం పలుకుతూ ఉన్నాను. మరి మనతో పాటు అనేక మంది కన్య స్త్రీలు మరి విశ్వాసులు మీకు అందరికీ కూడా ప్రత్యేక విధముగా ఆహ్వానం పలుకుతూ ధన్యజాను మజుకోని విచారణ ఈ యొక్క స్వర్ణోత్సవ వేడుకలలో మా యొక్క సంఘం కోసం ప్రార్థన చేయవలసిందిగా మిమ్మల్ని అందరినీ కూడా అడుగుతూ ఉన్నాను. దయచేసి అందరూ కూడా లేచి నిలబడండి. దివ్య బలి పూజను మన యొక్క తండ్రి గారు ప్రారంభిస్తూ ఉన్నారు. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ప్రభు క్రీస్తు శాంతి సమాధానములు మీ అందరితో నుండుగాక. ప్రభువు చేసిన దినము నేడు, ఆయన యందు ఆనందించుదము. దేవునికి చేతులెత్తి వందనములు సమర్పించుకునే గొప్ప పండుగ క్రీస్తునాథునియందు ప్రియులకు సహోదరి సహోదరులారా, స్వర్ణోత్సవ మహోత్సవము ధన్య జాన్ మజ్జుకోని గారి పండుగ. ఎంత గొప్ప పండుగ అంటే 10 సంవత్సరాల పండుగ, బంగారు జూబిలీ పండుగ. నేను ఖమ్మం పీఠ కాపరిగా విచారణ గురువులను, పీమే సభ, పాపు గారి విదేశీ స్వార్థ ప్రబోధ సభ, వీళ్ళు ప్రత్యేకమైన గురువులు కనుక మన ఈ ఖమ్మం పట్టణానికి వచ్చి ఈ విచారణను స్థాపించి 10 సంవత్సరాలు, దానికి ముందే వచ్చారు. ఇప్పుడు ఖమ్మం సెయింట్ జోసెఫ్ విచారణలో పనిచేశారు. మొదటి విచారణ గురువు జాన్ సుబ్రహ్మణ్యం గారు. కనుక నేను ఈ పీమే సభను మీ అందరి తరపున అభినందించుతున్నాను. గట్టిగా చప్పట్లు కొట్టి మన ప్రేమను, మన వందనములను వారికి సమర్పించుకుందాము. కనుక ఈ పూజ ప్రారంభములో మనమందరము బంగారు హృదయాలతో, బంగారు మనస్సులతో, పీమే సభ ఇక్కడికి రాకపోతే మన విచారణ ఇలా ఉండేది కాదు. మనం ఇంత గొప్పగా ప్రభుని విశ్వసించే వాళ్ళము కాకపోవచ్చు. కనుక దేవుడు పంపిన ప్రత్యేకమైన వరము మనం ఖమ్మం ఈ విచారణకు, తర్వాత మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాలకు కూడా వీళ్ళు గొప్ప కానుకగా పాపు గారు ఆశీర్వదించి విదేశాలకు వెళ్ళండి అని మన దేశం పాపా న్యూగినియా, బంగ్లాదేశ్ ఈ విధముగా అనేక దేశాలకు పంపారు. మనం వారికి ఈనాడు మన మధ్యలో 2 మిషనరీలు కనపడుతున్నారు. కనుక మనం బావిలో కప్పలము కాదు. దేవుడు మనల్ని ప్రపంచానికి పంపటానికి ఎన్నుకున్నాడు. వారు మనకు ఆదర్శము.
ఒకరు ఒక పీఠ కాపరిగా బిషప్గా పాపా న్యూగినియాలో పనిచేసి రిటైర్ అయి విశ్రాంతంగా ఉండవలసిన వాళ్ళు ఇంకా పనిచేస్తున్నారు. ఇప్పుడు మన ఏలూరు పట్టణానికి వచ్చి అక్కడ గురు విద్యాలయంలో పనిచేస్తున్నారు. వారిని కూడా నేను ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ, అదేవిధంగా మన ఇండియాకు బంగ్లాదేశ్కు, ఇండియా బంగ్లాదేశ్ రెండిటికి ప్రాంతీయ పాలనాధికారి, రీజనల్ సుపీరియర్, ఈ రెండు దేశాలకు కనుక వారిని కూడా నేను సహృదయంతో, బిషప్ గారి పేరు బొనివెంతో సెజారే పీమే, మన ప్రాంతీయ ప్రధాన పాలనాధికారి ఫ్రాంచెస్కో రపకోలి, బెన్వెనుతో అతుత్తి దువే. ఇప్పుడు నేను గట్టిగా నేను తెలుగు స్వయంగా ఇప్పుడు మనల్ని ఉద్దేశించి ఈ గొప్ప పండగ సందర్భమున పీమే తరపున, వారి తరపున నేను మన రిటైర్డ్ బిషప్ బొనివెంతో సెజారి గారిని ఆహ్వానిస్తున్నారు. వెల్కమ్ బిషప్ బొనివెంతో. It is a privilege and great joy to take part in this great celebration in honor of Blessed John Mazzucconi. And I thank very much His Excellency for inviting me to take part in this celebration. My name, as you already heard, it is Cesar Bonivento. Bonivento. English-wise, it is Goodwind. Caesar Goodwind, if you want. And I have been in Papua New Guinea for many years. First as a missionary, and then as Bishop of Valimo for 28 years. And I got a chance to help the people to be evangelized. I am here tonight in order to thank you, to thank all of you, the bishops in a special way, for the great cooperation that I got from India, especially from Andhra Pradesh, in evangelizing my diocese of Valimo. I thank you very much. I got many priests, sisters, and lay people from India. Thank you to all of you, to India, and especially to Andhra Pradesh for that. And I hope that this cooperation may continue through the intercession of Blessed John Mazzucconi. Thank you very much. మీకు అర్థమైందని భావిస్తున్నాను. అయినప్పటికీ క్లుప్తంగా వారు చెప్పింది నేను ఈ పూజ ప్రారంభంలో మీకు శుభాభినందనలు తెలపటము నా దృశ్యంగా భావిస్తున్నా. ఇక్కడున్న బిషప్ గారిని నేను వందనాలతో, అభినందనలతో స్తోత్రాలు చెప్తున్నాను. నా పేరు బొనివెంతో సెజారే. సీజర్ అనే మహాచక్రవర్తి ఉన్నాడు, చరిత్ర చదివిన వాళ్ళకి. కనుక అలాంటి చరిత్రకారిని కాకపోయినా దేవుడు నన్ను ఒక మిషనరీగా, చాలా సంవత్సరాలు మిషనరీగా పనిచేశాను. తర్వాత నన్ను బిషప్గా దేవుడు ఎన్నుకున్నాడు. చాలా వెనుకబడిన దేశము పాపా న్యూగినియా. ఎప్పుడైనా విన్నారా ఆ పేరు? చాలా వెనుకబడిన ప్రాంతం. కాబట్టి ఇప్పటికి కూడా ఆ దేశంలో దేవుడు నన్ను స్వార్థ సేవ చేసినందుకు, పిలిచినందుకు, తర్వాత నన్ను అక్కడ పీఠానికి, మేత్రాసనానికి పీఠ కాపరిగా చేసినందుకు వందనములు చెబుతున్నాను. నా వందనాలు నాకంటే ఎక్కువగా మీరు, మీ భారతదేశ బిడ్డలు, తెలుగు బిడ్డలు, ఎంతమంది సాములూర్లు, ఎంతమంది అమ్మగారులు మిషనరీలు అవుతున్నారు. కాబట్టి నేను మీ యందు, మీ వాళ్ళ యందు చాలా గొప్పగా ఆనందిస్తున్నాను. కాబట్టి మీకు, తల్లిదండ్రులకు, మీ బిడ్డలనిచ్చే తల్లిదండ్రులకు, దైవ సేవకు అర్పించే తల్లిదండ్రులకు చాలా వందనాలు. మిమ్మల్ని, మీ విచారణను 50 సంవత్సరాల క్రితం మహాసభ
దీన్ని స్థాపించినందుకు, ఇంకా నడిపిస్తున్నందుకు ఇప్పుడున్న విచారణ స్వామి కూడా మన గొడముచ్చు ఫాదర్ గారు ఇక్కడ ఉన్నారు. వారికి అందరికీ అభినందనలు చెబుతూ, ధన్యుడైన జాన్ మజ్జుకుని మిమ్ములను మీ విచారణను దీవించుదురుగాక అని మనం దీవించారు. ఆమేన్. ఇలాంటి పలుకులను మన మిషనరీల ద్వారా వినటమే మనకు చాలా ఆనందము. కనుక ఒక్కొక్కప్పుడు ఒక్కొక్క పని చేయాలి. ఆపదల్లో దేవుని ఆశ్రయించాలి. ఆనంద సమయాలలో దేవుని స్తుతించాలి. కష్ట సమయాల్లో సిలువను పట్టుకొని వేలాడాలి. మిషనరీలు చూసినప్పుడు మన మనసులు, మన హృదయాలు వికసించాలి. ఒక్కొక్కసారి ఒక్కొక్కటి, కానీ జూబిలీ రోజున ఇవన్నీ చేయాలి. అన్ని చేస్తూ దేవుని స్తుతించాలి. ముఖ్యంగా బంగారు జూబిలీ, ఈ విచారణ బంగారు జూబిలీ నాడు మనం ఇవన్నీ చేస్తూ దేవునికి కృతజ్ఞతలు చెబుతూ మరి ఒక 50 సంవత్సరాలు దేవునికి ఆధీనము చేస్తూ అంకితమగుతూ మనల్ని మన విచారణ నూరంతలుగా దీవించమని ఆనంద హృదయాలతో గాయక బృందంతో కలిసి మనమందరం పాడుతూ ఇప్పుడు ఈ పూజ ప్రారంభంలో మనము చేస్తున్న తప్పిదములను, పాపములను, మన పొరపాట్లను, మన లోపాలను కూడా ఒప్పుకుంటూ దేవుని మన్నింపు వేడుకుందాము. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైన నా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేస్తుని. ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత ఎప్పుడనగా నీకైనడు పరిశుద్ధ మరే మాతను సకలదూతలను పునీతులను ప్రార్థింపవలెనని బ్రతిమాలుకొనుచున్నాము.
సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మన లోపములను సవరించి మనను తన నిత్య జీవన బాటలో నడిపించుదురుగాక.
కాలములను యుగములను నీ చేతిలోనే ఉన్నవి. ఏ 10 వసంతాల క్రితము ధన్య జాను మజుకోను విచారణను స్థాపించుకుని భాగ్యము దయచేసినందుకు నేడు ఏ 10 వసంతాలు పయనించి మేమందరము ఏక కుటుంబముగా నీకు వందనములు అర్పించుతున్నాము. నీవెంతో ప్రేమతో నీ కుమారుని పంపి ఈ లోకమును రక్షించినందుకు వందనములు చెల్లించుచు పాపు గారి విదేశీ స్వార్థ సంస్థను మా ఖమ్మం పీఠానికి పంపినందుకు, ముఖ్యంగా ఈ ధన్య మజ్జుకోని గారి విచారణ స్థాపించుటకు వారిని వినియోగించుకున్నందుకు మేమందరము నీకు వందనములు తెలుపుచున్నాము. మా వందన సుమాలను గైకొని నేడు ఈ దివ్య బలి పూజలో భద్రమైన అభ్యంగనమును ధృవీకరణ సాంగ్యమును పొందుచున్న మా బిడ్డలందరినీ పరిశుద్ధాత్మవరములతో నింపుమని, మమ్మందరినీ ఆ పరిశుద్ధాత్మ శక్తితో మరి యొక్క 50 వసంతాలు నడిపించుమని నిన్ను ప్రార్థించుతున్నాము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించుచు పాలించు నీ కుమారుడును మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రియ విశ్వాసులారా, ఈనాటి దివ్య బలి పూజలో దైవవాక్యార్చన చాలా ముఖ్యమైనది. ఈ యొక్క దైవవాక్యార్చన భాగముగా లేవియ ఖండము నుంచి జూబ్లీ వేడుకలు ఎందుకు జరుపుకోవాలనే ఉద్దేశము నిమిత్తము, అదేవిధముగా 2వ పట్టణము సువిశేష పట్టణాలలో మన మధ్యలో ఉన్నటువంటి చిన్నారి బిడ్డలు భద్రమైన అభ్యర్థన స్వీకరించే సమయంలో పవిత్రాత్మ యొక్క శక్తిని గురించి, పవిత్రాత్మ మనపైకి వచ్చేటువంటి విధానాన్ని గురించి మనం పట్టణాల్లో ఆలకించబోతూ ఉన్నాం. అందరూ కూడా విశ్వాసముతో శ్రద్ధగా దైవ పట్టణాలను ఆలకించండి. మొదటి పట్టణము లేవియా కాండము 25వ అధ్యాయము 8వ వచనము నుండి 12వ వచనము వరకు. 50వ ఏడు హితవత్సరము. మొదటి పట్టణము లేవియా కాండము 25వ అధ్యాయము 8వ వచనము నుండి 12వ వచనము వరకు. మీరు 7 సారులు 7 ఏళ్లను లెక్క పెట్టుడు, అవి 49 ఏళ్లగును. ఆ ఏళ్లు గడిచిన తర్వాత 7వ నెల 10వ రోజున వచ్చు ప్రాయచిత్త దినమున దేశమందంతటా బూరలను ఊదింపుడు. ఈ రీతిగా 50వ ఏటిని పవిత్ర వత్సరముగా గణింపుడు. ఆ ఏడు మీ దేశమున వసించు జనులందరికీ స్వేచ్ఛ లభించునని చాటింపుడు. ఇది హితవత్సరము. ఈ ఏడు ప్రతివాడు తన భూమిని తాను స్వాధీనము చేసుకొనును. ప్రతి బానిస స్వేచ్ఛతో తన ఇంటికి వెడలిపోవును. ఈ హితవత్సరమున మీరు విత్తనములు వేయరాదు. దాని అంతటా అది పడి మొలిసిన పైరు కూడా కోయరాదు. మీరు సాగు చేయక వదిలివేసిన ద్రాక్షాలకు కాచిన పండ్లు సేకరింపరాదు. ఈ హితవత్సరమంతా మీకు పవిత్ర వత్సరము. ఈ ఏడు మీరు పొలమున దాని అంతటా అది పండిన పంటనే భుజింపవలేను. ఇది ప్రభువు వాక్కు. ప్రభువేగా నా మంచి కాపరి, నాకు కొదవలేదు.
పచ్చికగల చోట్ల నన్ను విశ్రమింపచేయును, శాంతికర జలములకు నడిపించుకుపోవును. పచ్చికగల చోట్ల నన్ను విశ్రమింపచేయును, శాంతికర జలములకు నడిపించుకుపోవును. ధర్మ మార్గమందు నిలిపి ఆత్మసేన తీర్చును. ధర్మ మార్గమందు నిలిపి ఆత్మసేన తీర్చును. వాగ్దానములన్నీ నెరవేర్చే దేవుడు, వాగ్దానములన్నీ నెరవేర్చే దేవుడు, ప్రభువేగా నా మంచి కాపరి, నాకు కొదవలేదుగా. న్యాయవంతుడు, నమ్మదగిన దేవుడు, శక్తిమంతుడు, ప్రేమామయుడు, ప్రభువేగా నా మంచి కాపరి, నాకు కొదవలేదుగా. వేల కొలది శత్రువులు నన్ను చుట్టుముట్టిన, తోడుగా ఉండి నాకు విజయమును వసగును. వేలకొలది శత్రువులు నన్ను చుట్టుముట్టిన, తోడుగా ఉండి నాకు విజయమును వసగును. లోతైన నీటిలో అగ్నిగుండములోనైనను, లోతైన నీటిలోను అగ్నిగుండములోనైనను, రక్షించును, నన్ను విమోచించును, రక్షించును, విమోచించును. ప్రభువేగా నా మంచి కాపరి, నాకు కొదవలేదుగా. న్యాయవంతుడు, నమ్మదగిన దేవుడు, శక్తిమంతుడు, ప్రేమామయుడు, ప్రభువేగా నా మంచి కాపరి, నాకు కొదవలేదుగా. రెండవ పట్టణము పునీత పౌలు గారు ఫిలిప్పీలకు వ్రాసిన లేఖ 4వ అధ్యాయము 4వ వచనం నుండి 9వ వచనం వరకు. రెండవ పట్టణము పునీత పౌలు గారు ఫిలిప్పీలకు రాసిన లేఖ 4వ అధ్యాయము 4వ వచనం నుంచి 9వ వచనం వరకు. ప్రభువునందు మీరు ఎల్లప్పుడూ ఆనందింపుడు.
మరలా చెప్పుచున్నాను, ఆనందింపుడు. అందరిడల సాత్వికముగా ఉండుడు. ప్రభు దగ్గరలోనే ఉన్నాడు. దేనిని గూర్చియు విచారింపకుడు. మీకు ఏమి అవసరమో వాని కొరకు మీ ప్రార్థనలో దేవుణ్ణి అర్థింపుడు. కానీ ఆ విధముగా అర్థించినప్పుడు కృతజ్ఞతాపూర్వకమైన హృదయముతో ప్రార్థింపుడు. మానవ అవగాహనకు అతీతమైన దేవుని శాంతి మీ హృదయములను మనసులను యేసుక్రీస్తునందు భద్రముగా ఉంచును. నా సోదరులారా, చివరి మాటగా చెప్పుచున్నాను, మంచివియు స్తుతిపాత్రములునైన వానితో మీ మనసులను నింపుకొనుడు. సత్యమును, ఉదారమును, యథార్థమును, స్వచ్ఛమును, సుందరమును, గౌరవనీయమును అగు విషయములు అట్టివి. నా మాటల నుండి చేతల నుండి మీరు గ్రహించిన వానిని పొందిన వానిని ఆచరణలో పెట్టుడు. శాంతిని వసగు దేవుడు మీకు తోడగునుగాక. ఇది ప్రభువు వాక్కు. అని ప్రభువు నడువుచున్నాడు, అని ప్రభువు నడువుచున్నాడు. నా గొర్రెలు నా స్వరమును వినును, నేను వానిని ఎరుగుదును. నా గొర్రెలు నా స్వరమును వినును, నేను వానిని ఎరుగుదును. అవి నన్ను వెంబడించును, అవి నన్ను వెంబడించును. అని ప్రభువు నడువుచున్నాడు, అని ప్రభువు నడువుచున్నాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉండునుగాక. పునీత లూకా గారు రాసిన పవిత్ర సువిశేషంలోని భాగము. లూకా శుభవార్త 4వ అధ్యాయము పవిత్ర వచనములు 16 నుంచి 21 వరకు. తరువాత యేసు తాను పెరిగి పెద్దవాడై నజరేతునకు వచ్చి
అలవాటు చొప్పున విశ్రాంతి దినమున ప్రార్థనా మందిరమునకు వెళ్ళెను. అచ్చట ఆయన చదువుటకు నిలుచుండగా యెషయా ప్రవక్త గ్రంథమును ఆయనకు అందించిరి. ఆ గ్రంథమును తెరవగా ఆయనకు ఈ క్రింది వచనములు కనపడెను. ప్రభువు ఆత్మ నాపై ఉన్నది, పేదలకు సువార్తను బోధించుటకై ఆయన నన్ను అభిషేకించెను.